హాయ్ అండి, అందరికీ తాళం తత్వంకి స్వాగతం. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత సౌందర్య లహరిలోని 50వ శ్లోకం వీడియో పెడుతున్నానండి. కవీనాం సన్నద్ధస్తవకమకరందైకరసికం కటాక్షౌ వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అళికనయనం కించిదరుణం. ఈ శ్లోకం అర్థమేమనగా, ఓ అమ్మ, కవులు రాసిన అందమైన కావ్యాలని పువ్వుల గుత్తి నుండి జాలువారి తేనెను మాత్రమే ఆస్వాదించే తేనెటీగల్లా నీ కటాక్షాలు నీ చెవులు చుట్టూ తిరుగుతున్నాయి. వాటిని వదలకుండా ఉండడం చూసి నవరసాలు ఆస్వాదిస్తున్న నీ మూడవ కన్ను ఈర్ష్యతో కొంచెం ఎర్రబడింది. సరే, ఇప్పుడు జనరేషన్ దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఈ శ్లోకం చెప్పేది సృజనాత్మకత, అంటే ఈ క్రియేటివిటీ, కవిత్వం, కళ, రచన ఇవన్నీ ఉన్నాయి కదా, ఆర్ట్స్. ఇవి చాలా శక్తివంతమైనది. మంచి కంటెంట్ లేదా పని చేస్తే ఎంతో మందిని ఆకర్షిస్తుంది. కానీ ఇతరుల మంచి చూసి ఈర్ష్య పడకూడదు, బదులుగా సంతోషించి ప్రోత్సహించాలి. గర్వం లేదా ఈర్ష్య మనల్ని చిన్న చేస్తుంది. ఇతరుల విజయాన్ని ఆస్వాదించగలిగితే మన జీవితం అందంగా, శాంతంగా ఉంటుంది. దీని ప్రయోజనాలు ఏంటి? ఇలా ఈ శ్లోకం చదవడం వల్ల సృజనాత్మకత శక్తి పెరుగుతుంది. అలాగే మసూచికం, చర్మ సమస్యలు, దగ్గులు అనే చర్మ వ్యాధులు తగ్గుతాయి. మనసులోని ఈర్ష్య తగ్గి సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఈ శ్లోకం జపించడం వల్ల క్రియేటివిటీ ప్లస్ ఆరోగ్యం రెండూ లభిస్తాయండి. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.